హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేత్ర ప్రకాష్ వ్లాగ్స్. ఈరోజు ఛాలెంజ్ అయితే 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఇస్ లెమన్. వీడికి సీక్వెల్ లో కూడా సేమ్ డైలాగా అంతేగా. ఏం లేదు ఫ్రెండ్స్, ఫస్ట్ స్టెప్ వచ్చి లెమన్. ఈ లెమన్ స్లైస్ అనేది కంప్లీట్గా తినేయాలి. తినేసిన తర్వాత సెకండ్ స్టెప్ అయితే ఈ పునుగులు అనమాట, 3 పునుగులు. ఇది పునుగుల్లోకి జస్ట్ కొంచెం రంధ్రం చేసి పునుగులు అంటారా? మా సైడ్ చిన్న బోండాలు అంటారు. అవునా, ఓకే. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి అంటారు. మా సైడ్ అయితే పునుగులు అంటారు. నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? చిల్లీ ఫైనల్ స్టెప్ అండి ఇది. ఈ స్టెప్ ఫినిష్ చేస్తేనే నెక్స్ట్ ఫైనల్ గా ఇవి గెలుచుకుంటారు ఫ్రెండ్స్. నేను మధ్యలో ఇది ఎందుకు పెట్టానంటే ఫ్రెండ్స్, ఇది లెమన్ పులుపు ఉంటుంది, ఇది స్పైసీ ఉంటుంది కదా, రెండు కాంబినేషన్ అనేది మేబీ హెల్త్కి అప్సెట్ అవుతుంది. అందుకని ఇది అయిపోయిన తర్వాత చిన్న గ్యాప్తో ఇవన్నమాట. ఇవి టేస్ట్ చేసిన తర్వాతే కదా నెక్స్ట్ ఈ లాస్ట్ వరకు వెళ్ళాలనిపిస్తుంది. అందుకని ఫస్ట్లో ఇదైతే పెట్టేసినాను అనమాట. ఇది జస్ట్ తీసుకుని 1 బైట్ అంతే వేసేసుకుంటే అయిపోతుంది. ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దామా? రెడీ. టేక్ ఇట్ లెమన్. ఇక మొదలెడదామా? లెమన్ ఇట్లు కూడా తింటారని గీతను చూసి నేర్చుకోవాలి ఫ్రెండ్స్. మా వంతా తుప్ప అసలు పని కొంట్లో నీళ్ళు వచ్చేసినాయి నాకు. చిన్న ఉప్పే తినేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఫస్ట్ స్టెప్లో అయితే గీత గెలిచేసింది. అరే పొట్టు కూడా తినాలనా? పొట్టు కూడా తినవసరం లేదమ్మా. లెమన్ స్టెప్ చాలా స్పీడ్గా అయిపోయింది ఫ్రెండ్స్. చిన్న పీసెస్ కదా నేత్ర. గీత ఫస్ట్, నేను సెకండ్. ఈవింగా తింటానే ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా చాలాసార్లు ట్రై చేయండి. సింహరాశిలో పుట్టినావమ్మా. లెమన్ తినుకోకుంటే ఎట్లమ్మా? ఇదైతే అయిపోయింది. అబ్బా, సెకండ్ స్టెప్ ఇదన్నమాట. ఇదైతే చాలా ఈజీగా తిన్నాను. దీనికి కొంచెం గ్యాప్ ఇద్దామా? ఓకే, కొంచెం ఏమన్నా చెప్పండి. పళ్ళంతా నైట్ పనుకునేతాడు మళ్ళీ బ్రష్ చేయాలి ఫ్రెండ్స్. పుల్లగా ఉన్నాయి పళ్ళు అయితే. ఇది తినే కూడా కొంచెం కష్టం అనిపిస్తుందేమో నాకు తెలిసి. మీకు ఇంకోటి చెప్తాము, పాపం చిల్లీ తినలేదు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం, అందుకనే ఇవి పెట్టినాం అనమాట. ఇది తినేసిన ఇంకా కారం అవుతున్నప్పుడు ఇవి తినొచ్చు. ఇంకా అసలు మేము తట్టుకోలేము, ఇంకా మేము ఛాలెంజ్ ఓడిపోయినాము అని ఒప్పుకొనేస్తే పక్కనే బటర్ మిల్క్, ఐస్ క్రీము, బాదం పాలు పెట్టినాము, అవి తాగేసేయచ్చు. అవి చూపి ఇదండి బటర్ మిల్క్ అనమాట. మా ఇద్దరికి బటర్ మిల్క్, మా ఐస్ క్రీమ్ కోసమే వచ్చింది ఫ్రెండ్స్. ఐస్ క్రీమ్ మార్కెట్ తినటం తప్ప వేరే పనేమి చేయవా నువ్వు? ఏందో వదినా, ఓ చేత్తో బిస్కెట్ తింటున్నా, దవడతో మధు కోసం ఫ్రెండ్స్. మేమైతే బటర్ మిల్క్. చల్లగా అయిపోయింది ఫాస్ట్. ఓకే, తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బయటకి వేసేస్తారా? 1 2 3 స్టార్ట్. మండుతున్నట్టుంది. ఎందుకు ఎంత కారంగా ఉంది? ఏం చేసినా మధ్యలో నాకు కారం పొడి వేసినావా? అదైపోయింది. నేను ఫస్ట్ చూసుకో. తినేసిన నీళ్ళు ఇవా ప్లీజ్. నేను తగ్గుతా. అబ్బా, నాకు అర్థం కాదు ఎందుకు ఏం పెట్టింది. మొదలు
అబ్బా ఇంకో ఫోన్ తీసుకొని క్యాప్ చూడండి. అబ్బా చాలా స్పైసీ ఉంది. నీళ్ళకి తప్పలి దీనికి తట్టుకోలేకపోతే తింటున్నప్పుడు నవ్వితే చేయలేదు. అబ్బా ఇంత కారం ఉన్నాయండి బాబు. వీళ్ళిద్దరికి అది ప్రాంక్ ఛాలెంజ్ ఫ్రెండ్స్. అంటే ఏమో చేసినాం కదా. మీరైతే ట్రై చేయొద్దండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీరు ఇక్కడ ఉంది పడిపో. నీకు అసలు కారం అయింది. దమ్ 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 తిని పడేసి దండాలయ్యా దండాలయ్యా. సో ఫైనలీ ప్లీజ్ కొంచెం లాస్ట్ స్టెప్ గైస్. అబ్బా లాస్ట్ స్టెప్ ఫ్రెండ్స్, చిల్లీ. అంటే అది రే రామ్ గ్రేట్ రా. మాది అంటే వన్ మిరక్క తినము. నాకు పోతలే. ఫైనల్ స్టేజ్ ఇది. ఎవరైతే పచ్చిమిర్చి తొందరగా తినేస్తారో తెలుసు కదా ఫ్రెండ్స్, నేను ఏం పెట్టినాను ఏం చేసినా పెరిగేవాళ్ళు. పచ్చిమిర్చి పెట్టావా? అందుకే అంత కారము. పచ్చిమిర్చి ఎవరు తగిలింది తగిలి నాకు. నేను అందుకే అడిగినాను. నేను అందుకనే పచ్చిమిర్చి ఫ్లేవర్ తగ్గుతాను కొంపని పెట్టినావా అనుకున్నాను నేను. Shall we move to the next step? గేమ్ లో ప్రతిసారి స్కిప్ చేస్తుంది. ఇలాంటివి పెడితే ఎలా చెప్పు. నేనైతే మ్యాగీ టైంలో మ్యాగీ నేనే విన్నాయినా. ఇప్పుడు సెకండ్ స్టెప్ నేనే విన్నాయినా. అదైతే ఒప్పుకుంటాను. ఇప్పుడు ఇవి తినమంటే ఎవరైనా ఫస్ట్ ఖాళీ చేస్తారు. అవును నేను తినలేదు. నేను తినలేదు. 1 give it 2 minutes. చాలా చాలా స్పైసీగా ఉంది అదైతే అసలు. మీకు తెలియకుండా తినేటోళ్ళకి అట్లుండి నేను తెలిసి తిన్నాను. నాకు ఎందుకు నేను అప్పుడే డెకరేషన్ చేసినప్పుడే దానికి అనుకున్నాను బట్ అనుకోలేదు ఇది ఉంది కదా ఫ్రెండ్స్. తినే. నేనైతే ఫస్ట్ ఓ మాట కూడా వస్తలేదు ఫ్రెండ్స్. ఫస్ట్ బజ్జీలో అనుకున్నాను. నేను బజ్జీలో అంటే డోర్ వచ్చేసిందని దీనికైతే ఒక బొక్క పెట్టేసి వేసేయచ్చని. మీకు కూడా తెలుసు కదా నేను ఏం పెట్టానో. చూసి ఎంజాయ్ చేసేయండి. వీళ్ళకి కూడా అయితే ఆ వీడియో క్యాప్చర్ చేసావైతే. ఫ్లాష్ బ్యాక్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేతో ప్రకాష్ క్లాస్. ఈరోజు మీరైతే నేను చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు జోలో చిప్ ప్రాంక్ అండ్ ఛాలెంజ్ అనుకోండి. గీత అండ్ మధు మీకు తెలుసు కదా మా ఫ్రెండ్స్. వాళ్ళకి తెలియకుండా ఈ జోలో చిప్ని నేను వాళ్ళతో తినిపించాను అనుకుంటున్నాను. తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా తినరు ఫ్రెండ్స్. అందుకనే నేను సీక్రెట్గా ప్లాన్ చేస్తున్నాను. నేను కూడా తింటాను వాళ్ళతో. వాళ్ళకి ప్రాంక్ నాకు ఛాలెంజ్ అనమాట ఇది వాళ్ళకి తెలియకుండా జోలో చిప్ అని తెలియకుండా ఎట్లా తినిపించాలో నేను ఒక ప్లాన్ అయితే అనుకున్నాను. ఆ ప్లాన్ మనం అమలు చేసేద్దాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. I thought mama had promised me a mockingbird, and each note that she sings kind of reminds me of her. A brand new bottle tucked. End of flashback. ఓకే ఓకే గైస్, ఫైనల్ స్టేజ్ 1 2. ఇక్కడ కండిషన్ ఏం పెట్టాలనుకుంటున్నా ఏమంటే ఓన్లీ 3 bites-లోనే. ఎస్, ఓన్లీ 3 bites ఫినిష్ చేయాలి. ఇంత కొంచెం కొంచెంగా కొరకడం కాదు.
ఓన్లీ 3 బైట్స్. ఇవి లేవు అండ్ ఐస్ క్రీమ్ కూడా లేదు, వాటర్ కూడా ఇవ్వం. చెప్పండి, ఇది ఫైనల్ స్టేజ్ కాబట్టి ఇది ఫినిష్ చేస్తే తర్వాత అంటే ఈ చిన్న మైసూర్ 3 పార్ట్స్ చేసినందుకు అంత స్పైసీ ఏం లేదు, పర్లే. కానీ ఫస్ట్లో తిన్నవాడు చాలా మండిపోయింది, చోళ్ళలో పొగలు వచ్చేసినాయి. నిదానంగా కొంచెం తగ్గుతా వచ్చిందనమాట. కానీ ఈసారి చేద్దాం. సో ఇప్పుడు ఓన్లీ 3 బైట్స్ ఫ్రెండ్స్. చూసి మీరేం మాట్లాడరే? అంతేగా వీడికి ఓకే, ఓన్లీ 3 బైట్స్. ఇంకొక బైట్ ఎక్కువగా కొరికినా కూడా వన్ మధుకలు చూస్తాను. నేను చెప్తా. ఓకే, రెడీ 1 2 3. ఓకే, 3 బైట్స్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్. తర్వాత అవన్నీ తినేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, రెడీ? ఓన్లీ 3 బైట్స్. 1 2 3. దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడ. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకుని ఎవరిని నమ్మడానికి వీల్లేదు. నా గురించి ఏమనుకుంటున్నాను? జనానికంటే పిచ్చెక్కి దొరకవచ్చు. ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? దండాలయ్యా దండాలయ్యా సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనువా. చూడు మధు, కొంచెమే నిజంగా నిద్ర నాకు స్మెల్ వల్ల కావట్లేదు. ప్లీజ్ చూడండి ఫ్రెండ్, ఇంకా ఐస్ క్రీమ్ ఇచ్చాను. గీతనే 2 విన్ అయింది, నేను సెకండ్ ప్లేస్. ఈ పాపకి గీత విన్నర్ అనమాట. నేను కూడా దాగిపోతున్నా. జనానికంటే పిచ్చెక్కి దొరకవచ్చు. ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? మను చూడు, మా ఇద్దరు కన్నా బాగా చూడండి ఫ్రెండ్స్, కనీసం ఇంత కూడా కొనుక్కోలేదు ఫ్రెండ్స్. నేనైతే కొరికినా స్మెల్ చాలా లేదు ఫ్రెండ్స్. నాకు అది కొత్తగా కనిపెట్టింది, పచ్చిమిరపకాయ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. గురించి నా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, షేర్ చేసుకుంటాను మీతో. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఫ్రెండ్స్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS. ముక్కల్లో గారిపోతాను, తీసుకో. అది బాదం మిల్క్
కాదు టవల్ ముక్కల్లో కాదు బాదం మిల్క్ ముక్కల్లో కాదండి బాదం మిల్క్. ఐస్ క్రీమ్ బాగుంది, స్ట్రాబెరీ నా ఫేవరెట్, సూపర్ ఉంది తెలుసా. ఐస్ క్రీమ్ కోసం వచ్చింది ఫ్రెండ్స్, అన్యాయం ఫ్రెండ్స్. ఇది ఫుల్ కామెంట్స్ పెట్టండి మా వీడియో గురించి. ఎందుకు నాకు ఏంటయ్యా ఇది? తినటం తప్ప వేరే పనేమి చేయవా నువ్వు? ఏంది వదినా కష్టపడి చేస్తున్నాం ఫ్రెండ్స్, ఎంత కష్టపడి చేస్తున్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మా ఛాలెంజ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. తీసుకున్నట్టు బాగున్నాయి. ప్రస్తుతం నేనైతే ఏం మాట్లాడుతున్నాను. నేను మాట్లాడాలి కదా ఫ్రెండ్స్. ఊరికంత తగ్గిందా కూర్చున్నా అయినా తగ్గిందా అంటే కొంచెం తగ్గుతుంది. తాగు మరి అన్ని ఒకేసారి వేసుకోవచ్చు. బాగుంటుంది బాగా బాదం అంటే ఫ్రెండ్స్, ఈ బాదం మిల్క్ నేనే తయారు చేశాను. ఆ వీడియో కూడా నా యూట్యూబ్ ఛానల్లో షేర్ చేస్తాను, చూసి మీరు కూడా తయారు చేసేసేయండి. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఆడుకోమంటాడేంట్రా చిన్నపిల్ల దండాలయ్యా దండాలయ్యా మహారాజై నువ్వుండాలయ్యా. తాగేసి అంత బాగుంది కదా. ఆమెం తినలేదు. మాధవితో ఎప్పుడు వీడియో చేసినా టూచ్. మీరు కూడా కామెంట్స్ గట్టి పెట్టండి ఫ్రెండ్స్. ఎప్పుడు అంత తినే కోసం మేమిద్దరూ తీసుకుంటే తను మాత్రం ఫ్రీగా ఫ్రీగా అంటే నేనే ఓడిపోయినా అని కూడా ఒప్పుకోదు. అలానే టాస్క్ కూడా ఫినిష్ లేదు. ప్రతిసారి ఇదే నీకు. కనీసం ఈసారి అయితే హాఫ్ పిచ్చి కూడా తినలేదు ఫ్రెండ్స్. అసలు వన్ బైట్ కూడా బైట్ కూడా బైట్ కూడా లేదు. బైట్ కనీసం కొరకాలి కదా ఫ్రెండ్స్. కొరికి నోట్లోకి వేసుకొని ఉంచేసినా ఒక రకం. ప్రతిసారి మేమిద్దరే అసలు ఇంకా టాస్క్ స్టార్ట్ చేయడం చేయాలి. కొరుకుతా ఆ పక్కకి దొరుకుతాం నిజంగా వద్దు. చేయాలి ఓకే, నీకు ఐస్ క్రీమ్ ఇవి రెండు విత్ చాక్లెట్ విత్ కుకుంబర్ కొరుకు అది తినేసే మిర్చి. కొరుకు నిజంగా చెప్తాను సరే సరే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక కండిషన్. నా కండిషన్ మిరపకాయ తినలేదు కదా, సో నువ్వు రీల్లో ఒక సాంగ్ పాడాలి. పాడు. ఓకే, నీ టాస్క్ అదే. ఏదో ఒక మంచి సాంగ్ 1 minute పాడాలి, 60 seconds. టాస్క్ నీది. పాడు. పాడు ఏదైనా పాట 1 minute 60 seconds పాడాలి. అదే టాస్క్. మిరపకాయ ఏమో కొరికినా అని అబద్ధం చెప్పి తినాల తెలుసా? చూసుకుంటే చూసుకుంటా. ఓకే, ఈ మిరపకాయ తీసుకో. 1 minute. పెద్ద సింగర్ సూపర్ ఛాంపియన్ నెక్స్ట్ ఇయర్ పాడుతా తీయగల పార్టిసిపేట్ చేస్తుంది నెక్స్ట్ ఇయర్ 2026. పాడారా చేయది అని పాడుతా తీయగల పార్టిసిపేట్ చేస్తుంది నెక్స్ట్ ఇయర్ 2026. పాడారాని పాటరాని మాధవీది. ప్లీజ్ ఫ్రెండ్స్ డబుల్ టాప్ చేసేయండి ఫ్రెండ్స్, నాకు లైక్ కొట్టేయండి ఫ్రెండ్స్. ఇప్పుడే చెప్తున్నా ఫ్రెండ్స్, వీడియో చూసి లైక్ కొట్టకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా చేస్తా ఫ్రెండ్స్. మీకు మేము చెప్పిన సాంగ్ పాడాలి కదా. ఏందో ఫ్రెండ్స్ కదా నేత్ర చదువుతాను ఫ్రెండ్స్. కాదు, ఇక్కడ టాస్క్ మనం ఇచ్చిన సాంగే కదా నేత్ర. ఆ బాబు యాదన్న బండి పెట్టుకో. ఏమో చెప్తాను.
యాది నువ్వు పాడేదే మాకు పెద్ద ఛాలెంజ్. పాడు. రెండే 2 లైన్లు. అంత సీన్లే 1 మినిట్ చూసుకొని కూడా 2 లైన్లు అంటామా? చూడండి ఫ్రెండ్స్, 60 seconds కౌంట్ చేసుకోండి. ఒక సాంగ్ మనం పాడదాం అందులో ఒక పాపం. మాటలే రాని వేళ పాట ఎలా పాడను. ట్రెండింగ్ సాంగ్ ఒకటి ఇదేమిటమ్మా? చిక్కిరి చిక్కిరి చిక్కిరి. అదే నాకు రాదు. నువ్వు పాడు. ఇదేమిటమ్మా మాయా మాయా పాడరా. పాడు. మీరు కూడా పాడరా. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం ఓ వింత వింత నీకింత చొరవ ప్రియతమా ప్రియతమా. పరువమా ప్రణయమా పాడు. చెలిమిలో తీపి మధురం. 1 మినిట్ అని చెప్పినాడు. మాయా మైకం కమ్మిందా. అంతే ఫినిష్. ప్రతి టాస్క్ లో ఫాల్ట్ ఎవరిదో ఎవరైతే టాస్క్ గిఫ్ట్ ఇస్తున్నాను. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరైతే చాక్లెట్ తింటున్నా. ఆయన నచ్చ తింటా. నేను ఇష్టం. మా ఈ టాస్క్ లో దొంగ ఎవరు, కింగ్ పని నేనే పని చేసిన, వీళ్ళిద్దరు సీరియస్ తీసుకున్నారు. ఇక్కడ టాస్క్ ఇంపార్టెంట్, ఫన్ ఇంపార్టెంట్. మేము ఫన్ చేసి టాస్క్ చేసాం. నేను 2 చేసిన. పచ్చిమిరకాయలు దాగు ఫ్రెండ్స్, మధు గెలిచింది కదా, ఇప్పుడు మధుకి ఇచ్చేస్తాం. వద్దు నాకు నేను కూడా తీసుకోరా. మధు మంచి సాక్షి ఒప్పుకోవట్లేదు ఫ్రెండ్స్. నాకు నువ్వే కాదు, ఎప్పుడు ఎవడు పోటీ రాడు రాలేడు. ఎందుకంటే సిద్ధప్ప, నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. ఇది నేనైతే ఇప్పుడు రివీల్ చేయాలనుకుంటున్నాను. ఏం పెట్టాను నేను, ఏం పెట్టానంటే మీకు ఇంకోటి రివీల్ చేస్తాను. మీరు మళ్ళీ కొట్టకూడదు దిక్కుతా. దరిద్రుడా అమ్మతో పుట్టినోడా బాబోరా, నీకు చదివే లేదురా. ఇంకోసారి కానీ లేపావంటే ఇక్కడి నుంచి దూకి చేస్తా. తిన్నా మధ్యలో నాకు గన్నెత్తారా? ఎందుకు? కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా? అయితే ఇంతవరకు టాస్క్ లో మాది ఒకటే దొంగ అనుకున్నా ఫ్రెండ్స్. నేనైతే చూపించిన మీకు. నేను ఫస్ట్ లీడ్ పెట్టేసి ఇద్దరు తోడు దొంగలే. అదే ప్రతిసారి సరే ఫ్రెండ్స్, మొత్తానికి నన్ను బాధ పెట్టేస్తారు మీరు. ఆయన గీత సూపర్. చెప్పు, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. ఓకే ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, థ్యాంక్ యూ, లైక్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.